అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. సీరియల్ నటి పవిత్ర జయరాం మృతి తెలుగు ప్రేక్షకులను షాక్కి గురిచేసింది. త్రినయని సీరియల్తో తెలుగు వారికి దగ్గరైన పవిత్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆమెకు గాయాలు కాలేదని, హార్ట్ స్ట్రోక్ కారణంగా ప్రాణాలు వదిలారని ఆమె కో-స్టార్ చంద్రకాంత్ తెలిపారు. తాజాగా ఆమె పోస్టుమార్టం రిపోర్ట్ రావడంతో తన తల్లి హార్ట్ స్ట్రోక్ వల్ల చనిపోలేదని పవిత్ర కుమారుడు ప్రజ్వల్ క్లారిటీ ఇచ్చారు. మరి ఆ పోస్టుమార్టం రిపోర్ట్లో ఏముంది? పవిత్ర మరణానికి అసలు కారణం ఏంటి? ఓ సినిమా ప్రాజెక్ట్ సైన్ చేయడం కోసం పవిత్ర జయరాం, ఆమెతో కలిసి ఉంటున్న నటుడు చంద్రకాంత్, పవిత్ర అక్క కూతురు డ్రైవర్ కలిసి బెంగళూరుకు వెళ్లారు. అక్కడ సినిమాకు సైన్ చేసిన తర్వాత హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. కారు మహబూబ్ నగర్ కు చేరుకోగానే ఆర్టీసీ బస్ వీరి కారు వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వారికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో పవిత్ర జయరాం ఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలారు. చంద్రకాంత్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇదిలా ఉంటే తనకు గాయాలవ్వటాన్ని చూసి పవిత్ర హార్ట్ స్ట్రోక్ వచ్చి మృతి చెందారని అన్నారు చంద్రకాంత్. తాజాగా అందుకు సంబంధించి పవిత్ర పోస్టుమార్టం రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ ఘటనలో పవిత్ర హార్ట్ స్ట్రోక్ కారణంగా కాదు, ఇంటర్నల్ గా ఇంజురీస్ ఎక్కువ అవ్వటం, అలాగే రిబ్స్ డ్యామేజ్ అయిన కారణంగా మృతి చెందినట్లు ఆమె కుమారుడు ప్రజ్వల్ తెలిపాడు. ఎలాంటి హార్ట్ స్ట్రోక్ రాలేదని క్లారిటీ ఇచ్చాడు. అటు పవిత్ర మృతి వార్త తట్టుకోలేక చంద్రకాంత్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటు పవిత్ర తన ఇద్దరు పిల్లలకు దూరం అయితే, అటు చంద్రకాంత్ ఇద్దరు పిల్లలు కూడా తండ్రి ప్రేమకు శాశ్వతంగా దూరమయ్యారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.